మద్యం దుకాణాలు బినామీల గుప్పిట్లో ఉన్నాయట. అసలైన యజమానులను పక్కన పెట్టి చక్రం తిప్పుతున్న పెట్టుబడిదారులు. మళ్ళీ ఇలా దొంగలు మార్వాడీలు ఉన్నారు చాలామంది. చాలా చాలా ఇప్పుడు ఎంత తెలివిగా చేసిరంటే వీళ్ళు ఆల్రెడీ ఏవైతే కొన్ని వైన్ షాప్స్ బాగా నడుస్తాయి కదా, కొన్ని సెంటర్స్లో ఉన్నవి, వాటిని టార్గెట్ చేసిరు. ఈ టెండర్లు దక్కించుకోకముందే వాటిని టార్గెట్ చేసి ఆ ఓనర్లతో మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆయన 2 లక్షలు రెంట్ ఇచ్చినాను అంతకుముందు, నేను 5 లక్షలు పడేస్తా. ఎందుకంటే అతను అందులో షాప్ పెట్టనీయకుండా చేయడం వాళ్ళ టార్గెట్. నేను నీకు 5 లక్షలు ఇస్తా రెంట్, నువ్వు సైలెంట్గా ఉండు. వాళ్ళకు ఒకవేళ అదే టెండర్ వాళ్ళకి దక్కి నీ దగ్గరికి వస్తే ఈ షాప్ లేదు ఎత్తేసినామని చెప్పు, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసినామని చెప్పు అని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఇట్లా తెలంగాణలో భయంకరమైన ఒక మాఫియా, ఇలా మార్వాడీలు కూడా ఉన్నారు చాలామంది. ఏం జరిగిందంటే ఆ టెండర్ షాపులు వాళ్ళకి రాకుండా చేసిరు. టెండర్ దక్కినా కూడా ఆ పాత షాపులు వాళ్ళు పెట్టనీయకుండా ఓనర్లతో కుమ్మక్కయ్యారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేయాలి, సెంటర్ కోసం వెతకాల. ఈడలేదు ఆడలేదు ఎన్నో పెట్టిరనుకో, చక్కగా నడవలేదనుకో, కథం ఎవడో ఒకడికి అడ్డి వౌషర్కి ఆ టెండర్ని అప్పచెప్పారు. ఇట్లా చాలా ప్రాంతాల్లో జరిగింది. అసలైన యజమానులను పక్కన పెట్టి చక్రం తిప్పుతున్న పెట్టుబడిదారులట. రిజర్వ్ చేసిన దుకాణాలు అత్యధికం సంపన్నుల చేతుల్లోకి పోయినాయట. సిండికేట్లుగా మారి నిబంధనలకు తూట్లు, స్టాక్ రిజిస్టర్ లేదు, ఐటీ ఫైలింగు లేదు. ఎక్సైజ్ పోలీస్ అధికారులకు నెలవారీ మామూలు ఇస్తూ బినామీల దందా, తక్కువ విక్రయాలు చూపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న తీరు. ఐటీ బినామీ నిషేధ యూనిట్ అధికారుల సోదాల్లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయట. రాష్ట్రంలోని మద్యం దుకాణాల నిర్వాహకులు నిబంధనలకు పాతరేస్తూ అక్రమాలకు అడ్డాగా మారిరట. సిండికేట్లుగా అవతారం ఎత్తి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మీరు ఏం చేయాలా, ఎవరి పేరుతో అయితే లైసెన్స్ ఉందో వాళ్ళే షాప్ నడపాలా, లేకపోతే అప్పచెప్పాలని చెప్పాలా. సింపుల్. ఇప్పుడు మరి లేకపోతే ఇది ఒక పెద్ద మాఫియా కింద మారిపోయింది కదా. ఇప్పుడు ఎవరెవరైతే పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినా వాటన్నింటి షాపులను రద్దు చేసి అవతల పడేయాలి. లైసెన్స్ పొందిన దగ్గర నుంచి విక్రయాల వరకు ప్రతి దశలోనూ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. లబ్ధిదారుల పేర్లను కేవలం దరఖాస్తులకే పరిమితం చేసి వెనక నుంచి పెట్టుబడిదారులు చక్రం తిప్పుతున్నారు. ఆదాయ పన్ను శాఖ బినామీ నిషేధ యూనిట్ విభాగం అధికారులు 2-3 రోజులుగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి వంటి ప్రాంతాల్లోని వైన్ షాపుల మీద నిర్వహించిన సోదాల్లో ఈ బినామీల గుట్టు రట్టయింది. ఇందుకు సంబంధించి బీసీయూ ఆధారాలు సేకరించింది. అంతేకాకుండా పలువురు మద్యం దుకాణాల నిర్వాహకులు తమ అసలు ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను భారీగా ఎగ్గొడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో నిరుపేద వర్గాలకు ఆర్థిక సాధికారత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మద్యం దుకాణాల రిజర్వేషన్ పాలసీని ప్రవేశపెట్టింది. అయితే దీన్ని మద్యం సిండికేట్లు తమ స్వార్థానికి వాడుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాల్లో అత్యధిక చోట్ల బినామీల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు రిజర్వ్ చేసిన 30% దుకాణాల్లో ఈ అక్రమాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. రిజర్వ్ కోటాను సిండికేట్లు తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడంతో అసలైన యజమానులు కేవలం నామమాత్రపు వ్యక్తులుగా మిగిలిపోతున్నారు. అసలైన లబ్ధిదారులను పక్కన పెట్టి సంపన్న వ్యాపారులు వారికి ఎంతో కొంత గుడ్విల్గా ఇచ్చేసి సిండికేట్లుగా చక్రం తిప్పుతున్నారు. ఎస్సీ, బీసీ కేటగిరీల కింద లైసెన్సులు పొందిన వారిలో అత్యధికులు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయట్లేదట. ఇంత ఘోరమైన వ్యవస్థ ఉన్నది. కనీసం రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తలేరట. ఎంత స్టాకు, ఎంత పోయింది, ఏమైంది అన్నది కూడా మెయింటైన్ చేస్తలేరట. మరి ప్రభుత్వానికి అత్యంత ఇష్టమైన శాఖ కదా ఇది. ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోతే గవర్నమెంటే కుప్పకూలిపోతుంది. 40,000 కోట్లు ఓన్లీ లిక్కర్ ఆదాయం వస్తున్నది మనకి. 3 లక్షల కోట్ల బడ్జెట్లో మనకి రెవెన్యూ వస్తున్న దాంట్లో 40,000 కోట్లు అచ్చంగా మనం తాగుడు ద్వారా వస్తున్నది. మరి మిగతా డిపార్ట్మెంట్స్ మీద ఎట్లాగో మీరు సరిగ్గా పనిచేయరు, దీని మీదనన్నా చేయొచ్చుగా. ఎందుకంటే ఆ పెట్టుబడిదారులు ఇదంతా దొంగలు వీళ్ళే, రాజకీయ నాయకులు, ఈ మార్వాడీలు వీళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు దగ్గర సంబంధాలు ఉంటాయి కదా.